గాజా వాసుల కోసం పంపుతున్న మానవతా సహాయాన్ని హమాస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అమెరికా ఆరోపించింది. అందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. శనివారం దక్షిణ గాజా స్ట్రిప్ లోకి ప్రవేశించిన సహాయ ట్రక్ ను హమాస్ కార్యకర్తలు అడ్డుకున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. డ్రైవర్ పై దాడి చేసి దానిని లూటీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ భాగస్వాముల నుంచి గాజా ప్రజలకు అందే మానవతా సహాయాన్ని కూడా హమాస్ అడ్డుకోవడంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించిపోతున్న గాజా ప్రజలకు చేరాల్సిన సహాయాన్ని అందకుండా చేసి హమాస్ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గాజాలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును ఇటువంటి ఘటనలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దాదాపు 40 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు మానవతా సహాయాన్ని అందిస్తున్నాయన్నారు.